తిరంగా ర్యాలీతో ప్రతి పౌరుని గుండెల్లో దేశభక్తి ఉప్పొంగిందని, ప్రతి భారతీయుడి గుండె ఒక జెండాగా మారి దేశభక్తితో రెపరెపలాడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే అంజిబాబు నాయకత్వంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ కుమార్ వర్మ, కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. విశాఖడేరు వంతెన వద్ద నుండి మల్టీప్లెక్స్ వరకు జాతీయ జెండాలను పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోస్టల్ సిటీ సెంటర్ లో ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనమని అన్నారు. తల్లిదండ్రులను, దేశాన్ని మరిచిపోని వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని తెలుసుకోవాలని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మలు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి పెంపొందించడమే కాకుండా స్వాతంత్ర్య సమర యోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే సుహాసిని సుమధుర భాషిని సుఖదాంబరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. भारत माता की, भारत माता की, సెల్యూట్ చేయాలి, తప్పట్లు కొట్టకండి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ స్వతంత్రం రావటానికి ఈ దేశం కోసం ఎన్నో వేల లక్షల మంది ప్రాణ త్యాగం చేసి రక్తం చిందించి మనకి స్వతంత్ర ఫలాలు తీసుకువచ్చారు. ఆ స్వతంత్ర ఫలాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత
ప్రతి భారతీయుడి మీద ఉంది. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదిగే స్థాయికి వచ్చింది. 2047 వచ్చేసరికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవ్వాలనే ఆలోచనతోటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాం. దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందవలసింది ఉంది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా దారిద్ర్య రేఖ దిగున ఇంకా పేదవారు ఉన్నారు. ఆ దారిద్ర్య రేఖ దిగునున్న వారందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా యువత సాధిస్తే మన దేశం నెంబర్ 1లోకి వెళ్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత మన దేశానికి ఉంది. అది మన అదృష్టం. ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ అన్ని రంగాల్లో కూడా అంతరిక్షయానంలోకి స్వయంగా వెళ్లేంత స్టేజ్ కి భారతదేశం ఎదిగింది. మన అరచేతిలో ప్రపంచాన్ని చూడగలిగే టెక్నాలజీ మనం సంపాదించాం. ఒక్క సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంత టెక్నాలజీ వచ్చింది. స్వతంత్రం రాకముందు మన పరిస్థితి ఏమిటంటే కనీసం నడవటానికి రోడ్లు లేవు, తాగటానికి నీరు లేవు, తినడానికి తిండి లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇంత అభివృద్ధిలోకి వచ్చాం. ముఖ్యంగా మనం అందరూ ఐకమత్యంగా ఉండి ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా దేశం ముఖ్యం. దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి. దేశ సౌభాగ్యం కోసం ప్రతి పౌరుడు కష్టపడి పనిచేయాలి. మన భారతదేశం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అది ఒక్క భారతదేశానికే ఉన్నాయి. ఇది మన పుణ్యభూమి. ఇటువంటి భూమిలో జన్మించడం మన అదృష్టం. మన జిల్లాలో పుట్టడం మన అదృష్టం. మన జిల్లా న్యాయానికి, ధర్మానికి, ఒకరికి సేవ చేయడానికి, ధర్మం చేయడానికి నిలయం. మన జిల్లా మంచి పేరున్న జిల్లా, అన్నపూర్ణ జిల్లా. అటువంటి జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకుంటానికి మీరందరూ సహకరించాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువలతో కూడి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న దేశం భారతదేశం. దీనికి ఈరోజు ఈ జెండాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా హృదయపూర్వకంగా ఈరోజు అభినందనలు, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలా ఉందో అభివృద్ధి చెందుతూ ఒక పక్కన అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండు కూడా కలుపుకొని తీసుకెళ్తూ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా చక్కగా ప్రజల్లో మన్ననలు పొందుతూ ఎదుర్కొంటుంది. గడిచిన 5 సంవత్సరాలు పాత గవర్నమెంట్లో నుంచి మళ్ళీ స్వాతంత్రం వచ్చి మనకు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతో అరాచకంగా ఉండి ప్రతిరోజు కూడా ఏ రోజు దేశభక్తి లేదు, ప్రజల మీద అభిమానం లేదు, ఏమీ లేదు. ప్రతి నిత్యం కూడా అందరినీ భయపెడుతూ ఇబ్బంది పెడుతూ నుంచి ఈ రోజు స్వేచ్ఛ అనేది ప్రజలకు నిజంగా రావడం చాలా ఆనందం. 2047 మోడీ గారు కానీ కూటమి ప్రభుత్వాలన్నీ కూడా 100 సంవత్సరాల ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వికసిత్ భారత్ అనే కార్యక్రమం మన అందరం కూడా రాబోయే సంవత్సరాలన్నీ కూడా ఇప్పుడు మన ముందున్న యువత కానీ ఒక విశ్వ గురువుగా భారతదేశం తయారు చేయాలంటే నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్న దానికి మన అందరం కూడా సపోర్ట్ చేసి వికసిత్ భారత్ని మనందరం సాకారం చేసేలా ప్రయత్నించాలి. పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, వందే మాత్రం, పూర్తి వందే మాత్రం. దాదాపు 6 చరణాలు ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చాక చాలామంది గత ప్రభుత్వాలన్నీ కూడా సగం వందే మాత్రమే మనకు నేర్పించాయి. కాబట్టి అందరూ కూడా పూర్తి వందే మాత్రం నేర్చుకోవాలి. రేపటి నుంచి ప్రతి పాఠశాలలో, ప్రతి ఆఫీస్లో, ప్రతి గవర్నమెంట్ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా వందే మాత్రం పాడినప్పుడు పూర్తి వందే మాత్రాన్ని పాడాలి. ఈ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మహనీయులు ఎంతోమంది ఆయన త్యాగాల ఫలమే ఈరోజు మనకి ఈ స్వాతంత్రం. 200 సంవత్సరాల బానిస చంకులు తెంచుకుంటూ 1947 ఆగస్టు 15న రెపలాడినటువంటి ఈ మువ్వన్నెల జెండా ఈ రోజు పూర్తి చేసుకుని 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ భారతదేశం యువతని ముందుకు తీసుకొని గత పాలకుల యొక్క ఆశయాలను స్వతంత్రం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ముందుగా మనం ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో రానున్న రోజుల్లో
ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా మన వంతు బాధ్యతగా ప్రాణ త్యాగాల ఫలితం వచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి యువతి కానివ్వండి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన యొక్క చట్టాలని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ గత ప్రభుత్వాలు ఎన్నో పరిపాలించిన మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి కూడా మరి అలాగే మనం ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అదే కాకుండా రాబోయే కాలంలో దేశం ప్రపంచంలోనే ఒక ఇండియాని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు మరి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మనందరం కూడా సహకరిస్తూ దినోత్సవం అంటే గనక అన్ని మతాలు అన్ని కులాల వారు చేసుకునే ఈ పండగని అందరం కలిసి వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నిర్వహించిన కూటమి నాయకులు కార్యకర్తల్ని కలుపుకొని నిర్వహించాలని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము మిగిలిన పార్టీల నాయకులు కూడా ఆహ్వానించడం, వారందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఈ పండుగను విజయవంతం చేయటం మాకు చాలా